తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. పరిషత్, పంచాయతీ ఎన్నికలను మొత్తం 5 దశల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వెల్లడించారు. ఇందులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో జరుగుతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో నిర్వహిస్తున్నారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 9న మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ నవంబర్ 11తో పూర్తవుతుంది. ఈ టైం షెడ్యూల్ 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్కి, 31377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12733 కాను, అలాగే వార్డులు 1,12,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. ఈ టైం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తొలి దశ పోలింగ్ అక్టోబర్ 23న ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదల చేస్తారు. అంటే అక్టోబర్ 9 నుంచే నామినేషన్ల దాఖలు మొదలవుతుంది. తొలి దశ నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 11 వరకు గడువు ఇచ్చారు. ఇక రెండో దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 27ను నిర్వహిస్తారు. రెండో దశకు సంబంధించి నోటిఫికేషన్ అక్టోబర్ 13ని ఇస్తారు. అదే రోజు నుంచి నామినేషన్లు మొదలై అక్టోబర్ 15 వరకు నామినేషన్లు వేయొచ్చు. రెండో దశల పోలింగ్ పూర్తయ్యాక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ 11న చేపడతారు. ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ, అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మొదట రెండు దశల ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ ముగిశాక 3 దశల గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 31న జరుగుతుంది. తొలి దశకు చెందిన నోటిఫికేషన్ అక్టోబర్ 15న విడుదల చేస్తారు. అదే రోజు నుంచి మొదలై అక్టోబర్ 19 వరకు నామినేషన్లు వేయొచ్చు. ఇక రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 4న చేపడతారు. ఇందుకు నోటిఫికేషన్ అక్టోబర్ 21న రిలీజ్ చేసి అదే రోజు నుంచి మొదలై అక్టోబర్ 23 వరకు నామినేషన్లు వేయొచ్చు. కీలకమైన 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 8న ఉంటుంది. చివరి దశకు నోటిఫికేషన్ అక్టోబర్ 25న ఇస్తారు. అదే రోజు నుంచి మొదలై అక్టోబర్ 27 వరకు నామినేషన్లు వేయొచ్చు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపడతారు. తేదీకి మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతే 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును.